వేసవిలో ఠారెత్తించే ఎండల ధాటికి వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతుంటారు. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు కూడా సన్నగిల్లిపోవడంతో పాటు శరీరంలో నీరు, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తగ్గిపోతుంటుంది. ఈ ప్రతికూల పరిస్థితి మూలంగా వేసవిలో వృద్ధులకు సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టేదాకా వృద్ధులు తమ జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసం, మగత వంటి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో వృద్ధులకు సమస్యల తాకిడి ఎక్కువ. తీవ్రమైన వేడి, వడగాడ్పుల మూలంగా వృద్ధులు ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. నీరసం, నిస్సత్తువ, అలసట, మగత ఇవన్నీ వేసవిలో వృద్ధుల్ని కుదేలయ్యేలా చేస్తుంటాయి. పెద్ద వయసులో ఒంట్లో నీరు, లవణాల శాతం తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన ఎండల మూలంగా వృద్ధులకు చాలా త్వరగా నీరసం కమ్ముకొస్తుంటుంది. నీరసం, నిస్సత్తువకు తోడుగా బీపీ కూడా బాగా పడిపోతుంటుంది. ఈ పరిస్థితి నుంచి వృద్ధుల్ని కాపాడడానికి వెంటనే వారిని చల్లటి ప్రదేశాల్లోకి తీసుకెళ్లాలి. ద్రవాహారాలను అందించడంతో పాటు అవసరమైతేనే రక్తనాళాల్లోకి సెలైన్ కూడా ఎక్కించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎండలోకి వెళ్లి వచ్చిన తరువాత చర్మం కింద రక్తనాళాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. దీంతో ఒక్కసారిగా రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మెదడుకు రక్త ప్రసారం తగ్గి స్పృహ కోల్పోతుంటారు. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి ద్రవాహారాలను అందించడంతో పాటు చల్లటి వాతావరణాన్ని కల్పించడం లాంటి అనేక ఉపశమన చర్యల్ని తీసుకోవాలి. వేసవిలో తీవ్రమైన వడదెబ్బకు వయసు మళ్లిన వాళ్లు పిట్టల్లా రాలిపోతుంటారు. వడదెబ్బకు సత్వరమే సరైన ఉపశమన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఆ వ్యక్తిని వెంటనే చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లాలి. ఒంటిపై తడిబట్ట పెట్టి తుడవాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవాహారాల్ని తాగించాలి. పరిస్థితి కుదుట పడనప్పుడు వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ఇక ఎండవేళ సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉండటమే మేలు. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంట గొడుగును పట్టుకెళ్లాలి. ఎండాకాలం వెళ్లే వరకు చెమటను బాగా పీల్చుకునే తెల్లటి కాటన్ దుస్తులు ధరించాలి. దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లు తాగుతుండాలి. షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులకు వాడే మందుల మూలంగా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లోని లవణాలు, నీరు వేగంగా బయటకు వెళ్లిపోతూ త్వరగా నీరసం వచ్చేస్తుంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఉప్పు కలిపిన బార్లీ, జావా, మజ్జిగ, నిమ్మరసాల్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవి సీజన్లో వృద్ధుల ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి.